ప్రియమైన దేవుని యొక్క పిల్లలందరికీ మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో హల్లెలూయా షాలోమ్. ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, ఇవాళ మన అంశం ఏమిటంటే వాస్తు. ఏమిటి? వాస్తు అనేది బైబిల్లో ప్రకారంగా ఉందా, చేయవచ్చా, ఎలా చేయాలి అని దీనికి ఆన్సర్ జవాబు చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. దేవుడు చెబుతున్నాడు, బండర పైన ఇల్లు కట్టినోడు బుద్ధివంతుడు, ఇసుక పైన ఇల్లు కట్టినోడు జ్ఞానం లేనోడు. దీనికి అర్థం ఏమిటంటే, ఇప్పుడు ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఇంజనీర్స్ వచ్చి అది ఆ మట్టి బాగుంది, ఆ సాల్ట్ టెస్ట్ చేస్తారు. ముందుగా సాల్ట్ టెస్ట్ చేసి ఆ మట్టి బాగుంది ప్లానింగ్ వేసుకొని ఇట్లా బాగుంటేనే మనం ఇంజనీర్స్ చెప్తే మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకుంటాం. ఇప్పుడు కాలంది అప్పుడు యేసుక్రీస్తు ఆ కాలంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, బండరాయి పైన ఇల్లు కట్టినాడు బుద్ధివంతుడు, ఇసుక పైన ఇల్లు కట్టినాడు జ్ఞానం లేనివాడు. దీనికి అర్థం ఏమిటంటే, బండరాయి పైన ఇల్లు కడితే పడిపోకుండా ఉండడానికి, తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా ఏం వచ్చినా పడిపోకుండా ఉండడానికి సహాయం చేసిద్ది. ఇసుక పైన ఇల్లు కడితే ఆ ఇసుక అనేది బరువు ఆపలేక కూలిపిచ్చేసిద్ది. ఏం చేసిద్ది? ఆ ఇల్లుని కూలిపిచ్చేసిద్ది. మరొక వాక్యం చూసినట్లయితే రెండవది యెహెజ్కేలు 43వ అధ్యాయం 4వ వచనం. దేని యొక్క పిల్లరా, ఈ వచనంలో మనం బాగా గమనించినట్లయితే ఈ వచనంలో ఏమని ఉందంటే, దేవుడు చెబుతున్నాడు, మనం తూర్పు వైపు మెయిన్ డోర్ అనేది మనం పెట్టాలా. మనం ఫస్ట్ డోర్ అనేది తూర్పు వైపు పెట్టాలి. ఎందుకు తూర్పు వైపు ఎందుకు పెట్టాలంటే, మనకి పొద్దున పూట అనేది సూర్యుడు వెలుతురు అనేది రావడం జరిగిద్ది. దేవుడి మహిమ అనేది ఇంట్లోకి అనేది రావడం జరిగిద్ది. మరి ఇప్పుడు డోర్ గురించి తెలుసుకుందాం కదా. మరొకటి చూసినట్లయితే మూడవది ఏంటిదంటే, ప్రసంగి 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఈ వచనం మనం బాగా గమనించినట్లయితే ఈ వచనంలో ఏమని ఉందంటే, దేవుడు చెబుతున్నాడు, దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపు దక్షిణం వైపు గాలి అనేది స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది. గాలి అనేది స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది, ఇట్లా వస్తూ ఉండిద్ది. అందుకని మన కిటికీలు ఎటు కట్టించుకోవాలంటే, దక్షిణం వైపు ఉత్తరం వైపు అనేది కిటికీలు అని పెట్టుకుంటే మన ఇంట్లోకి అనేది గాలి వచ్చింది, స్వచ్ఛమైన గాలి వచ్చింది. దక్షిణం వైపు ఉత్తరం వైపు అంటే నార్త్ సౌత్ వైపు కిటికీలు కట్టించుకుంటే మనకనేది గాలి అనేది రావడం జరిగిద్ది. అప్పుడు స్వచ్ఛమైన గాలి అనేది మన ఇంట్లోకి రావడం జరిగిద్ది. ఇప్పుడు కిటికీలు చూసాం కదా, మరొకటి చూద్దానండి. ఇప్పుడు 1 రాజులు 8వ అధ్యాయం 48వ వచనం. ఈ వచనం మనం బాగా గమనించినట్లయితే ఈ వచనం కూడా మనం చూసినట్లయితే ఈ వచనం ఏమనుందంటే, మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది మర్చిపోకుండా చెయ్యాలా. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక రూమ్ అనేది కట్టేయాల. ఆ రూమ్ దేనికి ఉండాలంటే ప్రార్థన గదికి ఉండాలా. ఆ ప్రార్థన గది ఎటువైపు ఉండాలంటే పడమట వైపు, ఆ పడమట దిక్కున ఉండాలా. పడమట దిక్కున ఉండాలా. మళ్ళీ దానికి ఆ రూమ్లో మనకి ఏమేమి కావాలంటే బైబిల్ సంబంధించిన పుస్తకాలు, ఓన్లీ మనం ప్రార్థన చేసుకునే స్థలం మాత్రం, ఆ రూమ్ ప్రార్థన చేసుకునే స్థలం మాత్రంకే ఉండాలా. మళ్ళీ దానిలో ఒక కిటికీ ఉండాలి. ఆ కిటికీ అనేది పడమట వాయువ్యం వైపు ఉండాలా, నార్త్ వెస్ట్ వైపు ఉండాలా. ఎందుకు ఉండాలంటే యెరూషలేము ఉంది. యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరం ఉంది. దేవుడు కూడా యెరూషలేము దిక్కున ప్రార్థన తిరిగి చెయ్యండి అన్నారు. మరి కిటికీలు ఎటు కట్టించుకోవాలి? ఒక సపరేట్ రూమ్ ఉండాలి. ఆ సపరేట్ రూమ్లో ఒక కిటికీ ఉండాలి. ఆ కిటికీ అనేది పడమట వాయువ్యం వైపు ఉండాలి. మరొకటి చూసినట్లయితే దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనం మనం బాగా గమనించినట్లయితే ఈ వచనంలో ఏమని ఉందంటే, దానియేలు ప్రవక్త యెరూషలేము దిక్కునే ప్రార్థన తిరిగి చేసేవారు, మరియు కిటికీలు కూడా యెరూషలేము దిక్కునే కట్టించుకొని ప్రార్థన తిరిగి చేసేవారు. మనం ఇందాక అనుకున్నట్లే సపరేట్ రూమ్ ఉండాలా, అది ప్రార్థన గదికి ఉండాలా, అది పడమట వైపు ఉండాలా. ఆ రూమ్లో ఒక కిటికీ పడమట వాయువు వైపు ఉండాలా. మనం ప్రార్థన చేసుకుంటాం. ఇందాక చెప్పుకున్నట్లే ప్రార్థన అనేది చెయ్యాలా. దానియేలు ప్రవక్త చేశారు, మనం యేసుక్రీస్తుమే మనం చెయ్యాలి. దానియేలు ప్రవక్త చేశారు, మనం చెయ్యాలి. మరి మరొకటి చూద్దానండి. యెహెజ్కేలు 8వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, తూర్పు వైపు ముఖం పెట్టి ప్రార్థన చేయకూడదు. అట్లా చేస్తే దేవుడికి కోపం తెచ్చినట్లే, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మనని పట్టించుకోడు. ఎట్లా చేయాలంటే ఇందాక చెప్పుకున్నట్లే మనం ఏం చెప్పుకున్నామంటే ఒక సపరేట్ రూమ్ ఉండాలా, చెప్పాను చూడండి. అలా చేయాలి. పడమట వాయువ్యం వైపు తిరిగి చెయ్యాలా. ఏ వైపు తిరిగి చేయాలా? పడమట వాయువ్యం, నార్త్ వెస్ట్ వైపు
కిటికీ కట్టించుకొని మనం ప్రార్థన చేయాలా. మరి మనం ఇంకోటి తెలుసుకున్నాం. మరొకటి తెలుసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 9వ వచనం. దీంట్లో ఏమని ఉందంటే, మనం ఫస్ట్ మెయిన్ డోర్ అనేది ఉంటుంది చూడండి, ఫస్ట్ తలుపు. ఆ తలుపు పైన బైబిల్ వాక్యం అనేది రాయాలా. ఏంటిది? బైబిల్ వాక్యం అనేది ఉండాలా. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం. ఈ వచనం మనం చూసినట్లయితే, ఈ వచనం మనం గమనించినట్లయితే, ఈ వచనంలో ఏముందంటే, కాళ్ళు కడుక్కోవడానికి స్థలం ఎటువైపు ఉండాలంటే అగ్నేయం వైపు ఉండాలి. ఎటువైపు ఉండాలి? అగ్నేయం వైపు. కాళ్ళు కడుక్కోవడానికి స్థలం అనేది అగ్నేయం వైపు ఉండాలి. అంటే సౌత్ ఈస్ట్ వైపు దిక్కున మన కాళ్ళు కడుక్కునే స్థలం అనేది సౌత్ ఈస్ట్ దిక్కున ఉండాలా. మరి మరొకటి చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 12-14 వచనాలు. దీంట్లో ఏమని ఉందంటే, దేవుడు చెబుతున్నాడు, దీంట్లో ఏమనుందంటే, మన టాయిలెట్ బాత్రూమ్ అనేది దక్షిణం వైపు ఉండాలి. ఏంటి? మన టాయిలెట్ బాత్రూమ్ అనేది దక్షిణం అంటే సౌత్. ఏంటిది? సౌత్ వైపు అనేది టాయిలెట్ బాత్రూమ్ అనేది ఉండాలా. మన నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు అనేది దేవుడి సింహాసనం ఉండిద్ది. నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు దేవుడి సింహాసనం అనేది ఉండడం జరిగిద్ది. మరి మనం ఇంకోటి చూసినట్లయితే లాస్ట్గా ఒకటి చూసి ముగిద్దాం. అదేమిటంటే ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనం కూడా మనం చూసినట్లయితే, ఈ వచనం గమనించినట్లయితే, ఈ వచనంలో ఏముందంటే, మనం ఇల్లు కట్టుకున్నప్పుడు, ఒక డాబా కట్టేప్పుడు అక్కడ పిట్టగోడ అనేది కడతాం. ఎందుకు కడతాం? ఎవరైనా స్లిప్ అవ్వకుండా ఉండటానికి, ఎవరైనా పడిపోకుండా ఉండటానికి కడతాం. ఆ పిట్టగోడ అనేది మనం కట్టాలి. ఒకవేళ కట్టలేకపోయాం కదా, ఎవరైనా వచ్చేప్పుడు, మనమైనా వెళ్ళేప్పుడు తెలియకుండా ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగేప్పుడు మన కింద పడిపోవడం, కాలు జారి అలాగా అవ్వకుండా ఉండటానికి మనం అనేది పెట్టగోడ అనేది కడతాం. ఆ పెట్టగోడ ఎందుకు కడతాం అంటే, మనం పడిపోకుండా ఉండడానికి పెట్టగోడ అనేది మనం కడతాం. చుట్టూరు ఉండిద్ది పెట్టగోడ అనేది. దేవుడి కృప మీ అందరినీ తోడై ఉండు కాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. అలయం షాలం. ఆమెన్.